ఇందిరమ్మ రెండో విడతకు వేగంగా కసరత్తట. ఇందాక ఎవరో కమెంట్ పెట్టినారు, ఇందిరమ్మ రెండో విడత స్టార్ట్ అయింది, మాకెందుకో మరి అది ఇస్తలేరని. దాని గురించే వార్త. ఇందిరమ్మ రెండో విడతకు వేగంగా కసరత్తు. వచ్చే నెల 15వ తేదీ నాటికి ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు ఇస్తారట. ఒక్కో నియోజకవర్గంలో 2500 మందికి కేటాయింపులు. ఒక్కో నియోజకవర్గంలో ఎంతమందికి? 2500 మంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారులను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించేలా హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,50,000 ఇండ్లు పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. క్యూర్ పరిధి మినహాయించి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 2,500 చొప్పున ఇండ్లు నిర్మించి ఇవ్వబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది వరకు గుడిసెల్లో నివసిస్తున్నారట. రెండో విడతలో వీరందరికీ మొదటి ప్రాధాన్యం ఇస్తారట. అలాగే రూఫ్ పునః ప్రారంభం అనే కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 700 చొప్పున 70,000 ఇండ్లు మంజూరు చేస్తారట. తుది జాబితాను కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఆ సంబంధిత దస్త్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వద్దకు వెళ్తుందట. మంత్రి ఆమోదించిన తర్వాత లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారట. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,400 కోట్లు కేటాయించింది. ఇందులో 1,80,00,000 ఇండ్లను 1,80,000 ఇండ్లను 1,80,000 ఇండ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 9,000 కోట్లు అండ్ రూఫ్ ఆధునికీకరణలో భాగంగా 70,000 ఇండ్లకు 2 లక్షల చొప్పున 1,400 కోట్లు అందించబోతున్నదట. ఈ రూఫ్ ఆధునీకరణ ఏందో మరి. సో ఇట్లా 2,500 ఒక నియోజకవర్గానికి ఇవ్వబోతున్నారట. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? 50,000 మంది గుడిసెల్లో ఉంటున్నారట. రీసెంట్గా సర్వే చేసి తేల్చింది. మరి ఇప్పుడు 50,000 మందికి ఎట్లా మరి? వాళ్ళు ఉన్నదే గుడిసెలు ఉన్నారంటే ఏంది? వాళ్ళ దగ్గర తిండి గింజలు కూడా లేనట్టే కదా. మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు డబ్బులు? వాళ్ళకి కట్టించి ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కొంత ఆర్థికంగా ఎంతో కొంత ఉండి రోజు పని చేసుకుంటూ సంపాదించే వాళ్ళు అదొక లెక్క ఉన్నది. మరి గుడిసెల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏం లేనట్టే కదా. మరి వాళ్ళు ఎట్లా ఆ ఇల్లు ఎట్లా నిర్మాణం చేసుకోవాలా? ఇల్లు గుడిసెని తీసేయాలి, బునాది తీయాలి, బేస్మెంట్ వేయాలి, గోడలు కట్టాలి. మరి మీరు పైసలే సరిగ్గా ఇస్తలేరు రైతుని. మళ్ళీ మీరు ఏమంటున్నారు? లాస్ట్కి పెయింట్ వేసి గోడ కట్టి అంతా చేసి మళ్ళీ రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 1,50,000 రూపాయల తర్వాత ఇస్తామని 3.5 లక్షల దగ్గర ఆపేస్తుంటుంది. మరి ఇవన్నీ చేయాలంటే 10 లక్షలు 15 లక్షలు అవుతున్నాయి. మరి ఎట్లా? ఇంతకుముందు అట్లా లేకుండే. ఇంతకుముందు నెమ్మదిగా సిమెంటు ఇదంతా ఇస్తూ ఉండేవాళ్ళు. ఇటుకలు ఉన్న ఇంట్లోకే లోపల గృహప్రవేశం చేసుకుని వాళ్ళు నెమ్మదిగా కట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. అప్పులపాలు అవుతున్నారు. ఇందిరా మిల్లు ఏమో కానీ అప్పులపాలు అవుతున్నారు చాలామంది. అయినా సరే ఏదో ఇచ్చిర్రు అని అనుకోవడం కొంతవరకు బాగానే ఉన్నది. కానీ అందరికీ అది అవ్వట్లే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇల్లు వచ్చినా కూడా నా దగ్గర డబ్బులు లేవు భయ్, నేను కట్టుకోలేనని చెప్పి వదిలేస్తున్నారు. మరి వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఈ 50,000 మంది గుడిసెల్లో ఉన్నోళ్ళు ఇక మీకు ఇల్లు వచ్చిందమ్మా మీరు కట్టుకోండి అని పేపర్ చేతిలో పెడితే ఏం చేయాలి వాళ్ళు? ఆ పేపర్ తీసుకొని ఇది మాకు వద్దు సార్ అని అంటారు తప్ప ఇవ్వండి సార్ అని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా. మరి అన్ని ఫ్రీనే ఇస్తారా అంటే ఇల్లు అనేది ఇప్పుడు ఏమీ లేనోడికి ఇల్లు కట్టించిస్తే తప్పే ఉంది. ఆ స్థాయిలో బడ్జెట్ మనకి లేకుండా ఉన్నామా? ఉన్నది కదా. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షలను 4 దశల్లో ఇవ్వబోతున్నది. పునాది దశ దాటిన తర్వాత మొదటి విడత 1 లక్ష అందిస్తారట. అంటే పునాది తీసి నువ్వు ముగ్గు పోసి పునాది తీసిన తర్వాత నీకు 1 లక్ష ఇస్తారు. మరి ఆ ముగ్గు పోసి పునాది తీసి అంత సెట్ చేసిన లోపు నీకు 2 లక్షలు దాటుతున్నది. అప్పుడు 1 లక్ష ఇస్తారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో భాగంగా చాలామంది పేదలు పునాది వరకు ఇండ్లు నిర్మించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు 1,00,000 రూపాయల రుణం ముందే ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునాది దశ దాటిన తర్వాత ప్రభుత్వం నుంచి జమ అయ్యే ఆ 1 లక్షను లబ్ధిదారులు మహిళా సంఘానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుందట. ఇది అమలు అవుతుందా? గతంలో కూడా అన్నారు లోన్లు ఇస్తున్నామేమని ముందు అని అన్నారు. ఏది మరి? ఇందిరమ్మ ఇల్లు క్యూర్ లక్కీ డ్రా ఆగస్టు 20వ తేదీన అన్నారు. కానీ సంవత్సరం చెప్పలేదట. లక్కీ డ్రా 22లో 26లోన 27లోన 2028లోన ఈ సంవత్సరమే ఉంటుంది. అది ఇప్పుడు ఎల్ఐజీ హోమ్స్ ఇప్పుడు ఎందుకంటే జిహెచ్ఎం సెలక్షన్స్ రాబోతున్నాయి కదా. వేసిరు దానికి గోలి అది 6 లక్షల రూపాయలు కట్టాలి.
6 లక్షలు కడితేనే 5 లక్షలతో ఆయన ఇల్లు కట్టి మీకు ఇస్తాడు, రిజిస్ట్రేషన్ ఫ్రీ. నేను అనుకోండి 2026 అది. పాత బిల్లే ఇంకా రాలేదట. చాలామందికి రాలే, చాలామందికి 3,50,000 దాకా వచ్చి లాస్ట్ బిల్ రాలే. రాష్ట్రం వాళ్ళు ఏమంటారు అంటే అది మోదీ సంబంధించింది, కేంద్రానికి రాలేదని వీళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో చెప్తున్నారు. మొత్తానికైతే ఆ 1,50,000 ఇంతవరకు ఆ బిల్లు రాలే. చాలామందికి పెయింట్లు వేసిర్రు, గోడలు కట్టిర్రు. ఎంత అయిందా ఇంటికి ఖర్చు అంటే 15 లక్షలు 20 లక్షలు లెక్క చెప్తున్నారు అందరు. మరి ఇవాళ రేపు ఏమొస్తుంది అసలు? రిపోర్టర్స్ ఆర్ డూయింగ్ బ్లాక్మెయిల్ దందాట. ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటాడు, అయితేనే ఉంటాడు. ఏడ మంచి ఉంటే దాన్ని తీసుకోండి కదా. రెంట్లో ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేస్తే కరెంటు కనెక్షన్ ఉందని చూపిస్తుందట. లక్కీ డ్రా ఈరోజు అయితే ఏ న్యూస్లో రాలేదా? మరి లేట్ అయిందేమో, డిలే అయినట్టున్నది. చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డ్రా తీయాల్సిందే, తప్పదు. 1,60,000 రావాలన్నట్టు, అది ఆగిపోతుంది, అది ఇస్తలేరు ఇంకా. చాలా మందికి పెండింగ్ ఉంది, వేల మందికి పెండింగ్ ఉన్నది. అవుట్సోర్సింగ్ కార్మికుల కార్పొరేషన్ ఏమైంది? జీవో 97 గురించి మాట్లాడండి అన్న. పాలిటెక్నిక్ విద్యార్థుల ఫ్యూచర్ వేస్ట్ అవుతుంది, దయచేసి మీరు స్పందించండి, మీరు సపోర్ట్ చేయండి అన్న. ఒక్క వీడియో ఛానల్ ద్వారా సపోర్ట్ చేస్తలేరు. ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేస్తా. దాని మీద కొంత నేను కూడా సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు అంత పెద్దగా ఐడియా లేదు, దాని మీద నేను ఫోకస్ చేయలేదు. సో ఇవాళ దాని మీద ఫోకస్ చేసి నేను మార్నింగ్ టైంలోనే ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా.